శ్రీ 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 పరమానంద శంకర నారాయణ సద్గురు మహారాజుకు శ్రీ శ్రీమన్నారాయణ గురుపీఠమునకు శివరామ దీక్షితాచల గురు సాంప్రదాయమునకు ఈనాడు ఎండబెట్ల గ్రామంలో మరి నాగర్ కర్నూలు జిల్లా ఎండబెట్ల గ్రామంలో చంద్రకళ లోకేష్ వారి స్వగృహమున గురువారం సందర్భంగా సమావేశం కావడం జరిగింది. ఈనాడు ఇట్టి కార్యక్రమాన్ని ఉద్దేశించి శ్రీమన్నారాయణ గురుపీఠ అధ్యక్షులైనటువంటి శ్రీ శ్రీ పరమానంద శంకర నారాయణ సద్గురు స్వాముల వారు విరచితం బగు ఆత్మానాత్మరహిత పరతత్వ కావ్యంలో ఎరుక లక్షణం సంపూర్ణంగా అయిపోయింది కాబట్టి దాని తర్వాత అల్పగురు లక్షణం అనే కందాత ధర్వులను ప్రారంభించుకుంటున్నాం ఈరోజు. జై శ్రీ సద్గురునాథ బ్రహ్మరాజు జై. బంగారు చేయవలెనని బంజాకులు సాగికొంత బ్రహ్మచేరిలపై బంగారు తానుగాను బంధంబై చెడిన వాడు పరిపూర్ణోడౌనా పరిపూర్ణోడౌనా మానికి జన్మారహితంబౌనా మానికి జన్మారహితంబౌనా ఆ సంగారహితుడు గాక సంగా సాహితుడయ్యే సంగారహితుడు గాక సంగా సాహితుడయ్యే దొంగలే సంగీతాయుండే నా పరిపూర్ణోడవునా సహితం భూయౌనా వానికి జన్మారహితం భూయౌనా వానికి జన్మారహితం భూయౌనా. ఇక్కడ గురువులలో అల్ప గురువులు కూడా ఉంటారని చెప్పి శ్రీ శ్రీ పరమానంద శంకరనారాయణ సద్గురు స్వాముల వారు మా గురుదేవుడు ఈ విధంగా సెలవిచ్చినారు. ఎందుకంటే వారు ఎంతో సుదీర్ఘంగా విచారించినటువంటి వారు కనుక వారు అనేక గ్రంథ సారాంశాన్ని కూడా గ్రహించి మరి గురువు సేవ చేసి గుణాతీతమైన పరాన్ని గ్రహించి మరి చాలా చక్కగా శోధించి రాసినారు కనుక వారికి ఎంతో గొప్పగా ఈ కందార్థాలు రాయడం జరిగినది. అందులో మనకు ఆ గురుకృప వల్ల మనకు తోచినంత మనం విచారించుకుందాము. బంగారు చేయవలెనని బంగాకును తాగి కొంత భ్రమచే నిలపై. బంగారు అనగా బాహ్యంగా బంగారం అంటే మనకు పంచలోహాలలో బంగారం ప్రధానమైనటువంటిది ఈ ప్రపంచంలో. మరి ఇది ఈ బంగారం ఎట్లనో ఇక్కడ ఈ బోధనలో బంగారం వంటి బోధ అనేది మన పెద్దలు నిర్ణయించారు. ఈ బంగారు వన్య పసిడిని ముదమున తోల్పెట్టెనుంచా అంటే ఆయన సందర్భం రాస్తాడు. ఇది ఆంధ్ర కవిత్వం మళ్ళీ మధ్యరోయం దగత దేని మర్మమరయుడి 16వ వన్య పసిడిని ముదమున తోల్పెట్టెనుంచా ముట్టకుండుదురా లోకులు చేత పట్టకుండుదురా విదితముగా ఎంత వేత్తలైనను దీన్ని ముట్టకుండుదురా అని భాగవత కృష్ణ ప్రభుల వారు సెలవించినట్టుగా ఈ బంగారం అనగా 16వ బంగారం
అంటే ఇది ఈ బోధలో 16 వంటి షోడశకళ స్వరూపమైనటువంటిది. దీన్ని ఇంకా దీనికి మించినటువంటిది లేదు. అది తోల్పెట్టె అంటే శరీరము. ఈ తోల్పెట్టె అనే శరీరం లోపల బంగారమైనటువంటి ఆత్మతత్వం ఉన్నది. ఆత్మతత్వం ద్వారా ఆత్మాతీతం ఏదైతే ఉందో దాన్ని గురుకృప వల్ల గ్రహించితే దాన్ని సాధించవాలని చెప్పి ఈ గురువులు భంగ్యాకును తాగి కొంత శరీరాన్ని మర్చి, భంగ్యాకు అనగా మత్తు పదార్థాల లోపల అది మహాప్రమాదకరమైనటువంటిది. గంజాయి, నల్లమందు, బ్రాందీ, సికి, కళ్ళు, సరాయి ఇటువంటి అన్నింటి కంటే ఇంకా ప్రమాదమైనటువంటిది గంజాయి. అటువంటి గంజాయి తాగి శరీరాన్ని మంచిపోయి మేము ఈ ఆనందంలో ఉన్నాము, ఇంతకంటే మించింది లేదు అని చెప్పి అంతా ఒక్కటే అనే భావం చేత అట్లా ఏ విధంగా అట్లా ఉన్నారో అది కరెక్ట్ అయినటువంటి పద్ధతి కాదు. బ్రహ్మచేరిలపై అంటే భ్రమిస్తున్నారు. అంటే భ్రమ అనగా ఏమిటి? కలలో ధనం దొరికినట్టుగా, కలలో రాజు అయినట్టుగా. కలలో రాజైనటువంటి వానికి ఇక రాజన్నప్పుడు అందులో ప్రభువు కదా, రాజన్నప్పుడు ప్రభువు అంటే అన్ని శాసనాలు నిర్ణయాధికారం ఉంటుంది. ఆయన ఏది నిర్ణయిస్తే అది శాసనంగా మారిపోతుంది. మంత్రులు, సామంతులు, సమస్తమైన వారంతా కూడా దాన్ని అనుసరించాల్సినటువంటి పద్ధతి. అంటే కలలో రాజు అయినటువంటి వాడు భ్రమించినాడు. ఒక ఊర్లో భిక్ష ఎత్తుకొని ఆ వచ్చినటువంటి భిక్ష ఏదో రొట్టెలో, అన్నమో, అమ్మలు అవన్నీ తీసుకొని వచ్చి ఆ సావిట్ల ఇర్ల మసీదులో పడుకున్నటువంటి వ్యక్తికి ఆ రొట్టెలు ఒట్టిగా ఉండి తినలేక అట్లే పడుకుంటే ఆ రాత్రి వేళ అట్లే కళలో రాజు అయింది. గొప్పగా రాజు అయినప్పుడు ఎంత ఆనందం అంటే ఎప్పటికి నా జన్మ ఏంది, నా దరిద్రం ఇట్లా వచ్చిందని ఆలోచన ఆ బ్రహ్మచేత ఆ కళలో రాజు అయింది. రాజై వజ్ర వైడూర్య మనులతో నిండినటువంటి యొక్క మకుటం పైన, సింహాసనం పైన కూర్చొని రాజపాలన చేస్తా ఉన్నాడు. ఈ అక్కడే పడుకున్న రొట్టెల మూట ఏదైతే నెత్తికాడ పెట్టుకుని పడుకున్నాడో ఆ కుక్కలు 4 వచ్చి అవన్నీ ఆ రొట్టెల మూట ఇది ఎక్కడికి అది ఎక్కడికి అరుస్తా ఉన్నాయి. కుక్కలు ఉదాహరణ ఒకటి ఖర్చు చేస్తారు మీదంగా తొక్కినాయి. అప్పుడు మేల్కొని చూస్తే రాజ్యం లేదు, సింహాసనం లేదు, మంత్రులు లేరు, సామంతులు లేరు, ఏనుగులు, రొట్టెపెట్టెలు సమస్తమైన ఏమి లేవు. అంటే ఈ గంజాయి తాగి భ్రమలో ఉన్నటువంటి వారిని బంగారం బోధ సాధించడం అనేది అంతా కూడా భ్రాంతి చేతనే అనుకోవటమే తప్ప మనస, వాచ, కర్మణ త్రికరణ శుద్ధిగా గురుసేవ చేసి గురువుల యొక్క మనసు అర్థం చేసుకొని వారిలో ఉన్నటువంటి యొక్క రహస్యాన్ని గ్రహించినటువంటి వ్యక్తులు కారు అనేది బ్రహ్మచేరిలపై. బంగారు తాను కాకను, తాను బంగారం అయితే కదా బంగారు చేయడానికి అవకాశం ఉంటుంది కదా. తానే బంగారు కానప్పుడు అంటే తానే తన యొక్క ఆత్మ తాను ఉద్ధరించబడాలి కదా, ఆత్మ పవిత్రత రావాలి కదా. అందుకే ఆత్మశుద్ధి లేని ఆచారం ఎలా, బాండ శుద్ధి లేని పాఠం ఎలా, చిత్తశుద్ధి లేని శివపూజలు ఎలరా, విశ్వదాభిరామని ఏమని చెప్తాం. ముఖ్యంగా ఇవి పాతల శుద్ధి ఉండాలి, ఆత్మశుద్ధి ఉండాలి. అంటే మనపై మనకు నమ్మకం ఉండాలి. అంటే మనము సొంతంగా విచారించి ఉండాలి. స్నాన సంజ్ఞాన స్నాన పరడై తత్వ విచారణ చేస్తూ సద్భావం, సత్చింతన, సత్పురుషుల దర్శనము చేసుకుంటూ సదాచార సంపన్నుడై సత్యాసత్య వివేక జ్ఞానం కలిగి ఉంది ఆత్మనిక్షయ జ్ఞానం చక్కగా విచారించుకొని మమాత్మ సర్వభూతాత్మాన్ని స్థితివంతుడు కావాలి కదా. అట్టి ఆత్మ శుద్ధి లేనిది వినను విచారించుకుంది, నీకు అనుభవానికి లేనిది ఏదో మామూలు గ్రంథాలు చదువుకొని పెద్దలు చెప్పంగా విని మాటలు అది ఇతరులకు చెప్తే అది సరిపోదు. అని గురువు వాక్యము, శాస్త్ర దృష్టాంతము,
మనోనిక్షేమం, సంశయ ఛేదనము, పంచము ముక్తిదాయకం అట్లా చెప్పినారు పెద్దలు. ఆ విధంగా వారు ఎప్పుడైతే శోధించుకుంటారో అప్పుడు ఆత్మశుద్ధి. అట్లా ఆత్మశుద్ధి లేని ఆచారం అది. బాండశుద్ధి లేని పాకమేలా. మనం ఏదైనా పదార్థాలు, మంచి పదార్థాలు తయారు చేయాలనుకున్నప్పుడు మంచి ఐటమ్ తెచ్చిపెట్టుకున్నాం. మంచి కూరగాయలు, మంచి అన్ని పదార్థాలు, పప్పు ధాన్యాలు, చక్కెర, ఇంకోటి మరొకటి అన్ని తెచ్చుకొని మంచి స్వీట్ వంటలు చేయాలనుకున్నాం. పాత్రలు పవిత్రంగా లేనప్పుడు పదార్థాలు ఎంత మంచివైనా అందులో రాగి పాత్ర ఉందనుకో, అది లోపల ఉన్నటువంటి సిల్వర్ పోయిందంటే అది సిలుమూరి అది వాటలకి. పాత్ర అంటే ఏంటి? మనసు. మనసు పవిత్రత ఉండాలి. మనసే కదా ప్రధానమైనటువంటిది పాత్ర. అట్లా ఇది బాగా మంచిగా ఉండాలి. పెద్దల వాక్యం చేత దీన్ని శుద్ధి చేసుకోవాలి. ఈ మనసు అనే బట్టను తెల్లగా తయారు చేసుకోవాలి. మల్లెపువ్వు అని గురుచింతన చేత, తత్వచింతన, దైవ చింతన, ఏదో ఒకటి దాన్ని మనసుకు పని పెట్టాలి. మనసుకు పని లేకపోతే అది కోతిలాడింది, ఇక్కడికే దిగదు, దిగినకే లెక్కదు, ఎటువంటి అది పోతుంటది. ఈ శరీరం అనే చెట్టు పైన ఈ కోతి అనే మనసు ఉన్నది కనుక ఈ మనసు కూడా గురునామ స్మరణ అనేది దానికి ఉండాలి. ఎప్పుడు నిద్ర వచ్చే వరకు, తాను చచ్చే వరకు గురుమంత్ర జపము, దానికి ఎప్పుడు సత్యాన్వేషణ, ఏదో ఒక పని ఉండాలి. అట్లా బాండశుద్ధి లేని పాకమేల అంటే శారీరకంగా మితభోజనము, మితభాషణము కలిగి ఉండి సాత్వికమైనటువంటి లక్షణాలు అవన్నీ కలిగి ఉండాలని చెప్తుంది. చిత్తశుద్ధి లేని శివపూజ లేలరా అంటారు. చిత్తం అనేది బొత్తిగా గురువుకు అర్పించినప్పుడు ఈ చిత్తమే అన్నిటికీ కారణం. చిత్తమే చిత్రగుప్తుడు, లెక్కలు రాసేవాడు. ఈ నేననేవాడే యమధర్మరాడు. ఇంకెక్కడనో లేదు. ఎక్కడనో యమలోకం ఉంది. మనం తర్వాత దేహం పతనానంతరము అటుపోయి శిక్ష అనుభవిస్తారనేది అది చిన్నపిల్లలకి ఏదో భయంకరం చెప్పేది కానీ ప్రత్యక్షంగా ఎవరి కర్మ వాళ్ళే అనుభవించిపోవాలి. కాబట్టి ఈ చిత్తము బొత్తిగా గురువులకు సమర్పించుకొని ఉండాలి. కాబట్టి ఈ చిత్తములో చెత్త ఆలోచనలను మానుకొని సద్గుణ సంపన్నుడై ఉండాలి. అందుకే ఆయన గారు బంగారు తాను కాక ముందు తాను బంగారు కావాలి కదా. బంగారు అయినప్పుడు మాత్రమే అవుతుంది. శుద్ధ జలం అయితేనే మనకు అశుద్ధం కడగడానికి ఉపయోగపడుతుంది. బురద నీళ్ళతోని బురద అవుతుందా? మన బట్టలు మొత్తం మట్టి అంతా పట్టింది, అక్కడికి ఇక్కడికి మట్టి అంతా పట్టింది, మళ్ళీ మా బురద నీళ్ళు అవుతుంటే పోతాయా? పోవు కదా. మళ్ళీ తెల్ల కావాలంటే ఏం చేయాలి? శుద్ధ జలం కావాలి, మంచి నీరు కావాలి. అని మన యొక్క ఆత్మ పవిత్రతలు ఏంటి? ఇతరులను ఎలా మనం పవిత్రత చేస్తాం? ఇతరులను మనం ఎట్లా పవిత్రత చేస్తాం? వాళ్ళ ఆత్మశుద్ధిని ఎట్లా చేయగలుగుతాం? ముందు తాను కావాలి. గురువు అయినటువంటి వాడు ముందు గురువు దగ్గర శిక్షణ పొంది అన్ని విధాల గురువు అనుగ్రహం పొందిన తర్వాతనే ఇతరులకు చెప్తే మా వాక్పై పవర్ ఉంటుంది, దానికి ఉంటుంది. బంగారు తాను కాక భంగంపై చెడిన వాడు పరిపూర్ణుడవునా? భంగం కాక తప్పదు కదా ఏనాటికైనా. మరి అందుకే చెప్తాను, ఇది వాస్తవం. విచారించినప్పుడు పెద్దల సమావేశమే చర్చించినప్పుడు దాన్ని అవగాహన లేనటువంటి మాటలు ఎందుకు మాట్లాడితే అప్పుడు భంగం కావాల్సిందే కదా. కాబట్టి అందుకు పరిపూర్ణుడు అవునా, వానికి జన్మ రహితం అవునా అంటాడు. పరిపూర్ణుడు కాడు, వాని జన్మరహితం కాదు. పరిపూర్ణుడు అంటే సంశయరహితుడు కాలేడు. పరిపూర్ణత ఎప్పుడు వస్తుంది? సంశయరహిత స్థితి ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు వాడు కదలకుండా ఉంటాడు, కదలకుండా. అందుకు జన్మరహితం అవునా, సంఘ రహితుడు గాక, సంఘరహితుడు గాక, సంఘ సహితుడయ్యి. అంటే ఇక్కడ సంఘము అనగా ఏమిటి? ఇక్కడ బాహ్యంగానేమో సంఘము ఉంటుంది, గ్రామ సంఘం ఉంటుంది, మండల సంఘాలు ఉంటాయి, జిల్లా సంఘాలు,
ఇట్లా రాష్ట్ర సంఘాలు అనేకంగా ఉంటాయి. అన్ని సంఘాలలో ప్రధానమైన వ్యక్తిని నేను ఉండాలనుకోవటం అంటే పెత్తనం, అంటే నేననే అహంకారం ఇలా పెత్తనం కొడతా ఉంది. ఇది బాహ్యంగా. ఇక్కడ సంగమం అంటే ఎక్కడ అంటే త్రివేణి సంగమం, పాలభాగం అన్న ఉన్నది ఇక్కడ. అంటే మనకు బాలభాగం అంటూ ఇక్కడ సంగమం కూర్చుంటది. అంటే మనసు, బుద్ధి, చిత్త, అహంకారముల చేత ఇక్కడ ఆలోచన జరుగుతుంది. అంతరింద్రియ ప్రేరేపణ ముందు అంతరింద్రియ ప్రేరేపణ చేత కలిగి అక్కడ నిక్షేపింపబడుతుంది బుద్ధి చేత. అయితే ఇది ఆ దాని లోపలనే ఉన్నటువంటి వాడు సంగమం. జీవుని యొక్క గుణాలు నశించలే. ఈ జీవుని యొక్క గుణాలు నశించి ఎక్కడికి వెళ్ళి వచ్చింది? ఇది ఆత్మబుద్ధి నుండి వచ్చినటువంటి కదా. ఆత్మ అనాత్మలకు అతీతమైనటువంటి సంగ్రహిత పద్ధతి. అంటే ఇక్కడ నువ్వు లయం కావడం మళ్ళీ తిరిగి రావడం, అంటే సంగమంలో కలవడం మళ్ళీ తిరిగి రావడం. అట్లా ఈడ, పింగళ, సుషుమ్నము ఈ మూడు కలిసిన చోట సంగమం. అంటే ఇక్కడ బొట్టు స్థలం అన్న ఇక్కడ సంగమం జరుగుతూ ఉంది. ఆలోచన ఏం చేయాలన్నా అంతర్గత ప్రేరేపణ అక్కడ జరుగుతూ ఉంది. దానికి అతీతమైనటువంటిది గురువు యొక్క రహస్యం. సంఘరహితుడుగా దొంగ వేషము దాల్చి, అంటే నేనన్నిటికి కారణం ఏమిటి? నేనే ప్రధానం, అన్నిటికీ మూలం నేనే కదా. ఈ నేననేది తాను ఎవరో సమూలంగా విచారించి ఈ నేననే అహమును తీసేసుకునే పద్ధతి తెలియనప్పుడు దొంగ వేషము దాల్చి, అంటే అంతర్ సన్యాసి కాలేక బాహ్య సన్యాసం పుచ్చుకోవడం. అంతర్ సన్యాసి అంటే ఎట్లుంటది? మిరియం గింజ చూడ మీద నల్లగను, కొరికి చూడ అది చురుకుమనను. సాధువులు అనగా ఈ రీతి ఉండరు. విశ్వదావిరాలు నడవేమ మిరియం ఎలా ఉంటుంది? నల్లగా ఉంటుంది. దాన్ని కొరికి చూస్తే చురుకుమనను. సాధువులు కూడా ఆ రకంగా ఉంటారు. చూస్తే మామూలుగానే ఏదో రకంగా భార్య, పిల్లలు, వీళ్ళు వాటిని సంసారం కలిగి ఉండి అన్ని వ్యవహారం చేస్తూ వాళ్ళ మనసు సన్నిహించి ఉంటుంది. మరి అట్లా కాక దొంగ వేషము దాల్చి, దొంగ వేషం అంటే ఏమిటి? ఇక్కడ తను షాపులకు వెళ్ళి క్షణంలో సన్యాసి అయిపోతుంది. కాషాయ వస్త్రాలు ధరించడము, రుద్రాక్షమాలు వేయడము, విభూతి పెట్టుకోవడము, పప్పులు పెట్టుకోవడం. కొంతకాలం ఏమనుకుంటే అవి పెరిగిపోతాయి, గడ్డాలు వేషాలు పెరుగుతాయి, పప్పులు కట్టచ్చు, రుద్రాక్షమాలు వేయచ్చు, ఇంకా వేదాలు పురాణాలు ఇంకేమైనా చదువుకోవచ్చు, భాష నేర్చుకోవచ్చు, సంస్కృత భాష ఇక నేర్చుకోవచ్చు, ఘనంగా ఉపన్యాసాలు ఇవ్వచ్చు. ఇది దొంగ వేషమే కదా. వేషం వేయటం మోసం కొరకే కదా. వేషం దేని కొరకు? మోసం చేసేందుకే కదా వేషం వేసేది. కాబట్టి అట్లా వేషం అవసరం లేదు. వేసిందే ఇది ఒక వేషం. ఇదే పెద్ద వేషం. ఎనక ఎన్ని వేషాలు వేస్తుందో కదా. ఈ వేసిన వేషాన్ని ఎట్లా అనిపించుకునే విధానం తెలుసుకోలేక ఉల్లిగడ్డ అంగిలు వేసుకున్నాడు. ఉల్లిగడ్డ అంగిలు వేసుకున్నాడు. ఉల్లిగడ్డకి ఎన్ని అంగిలు ఉంటాయి? మరి ఇది అంతే కదా. ఉల్లిగడ్డ మీద విచారిస్తే ఎన్ని కూరలు తీసినా తేలుతూనే ఉంటుంది కదా. స్థూలమని, సూక్ష్మని, కారణమని, మహాకారణమని ఇంకా విచారిస్తే ఎన్ని పొరలు. ఎరుకోత్పత్తిని తెలియక సరజీవ గర్భాతులైన చాలా తెలియచ్చు. నరుడెంత వాడు వాడది ఎరుగుతున్న ఒట్టి మాటలు వింతగాక తప్పదు వారికి కదాకపోక. అరమర లేక సద్గురు మూర్తి చరణ పంకర సద్వయాచన నెరగని నరు మాటలు వింతగాక తప్పదు వారికి కదాకపోక కదా. ఈ ఎరుకను సమూలంగా విచారించి తెలుసుకున్న వారు తెలుసుకోనికి నరం చేత కాదు అంటాడు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులకి కాలేది నరుడెంత వాడు వాడదని ఎరుగుదన ఒట్టి మాటలు వింతగా కాటాడు. మరి ఎవరితోనైతుంది ఇది అంటే సద్గురుమూర్తి చరణ
కంకర సద్వయార్చన అంటే ఎప్పుడైతే ఈ గురుపాదములు అముక్షం అనే 2 అక్షరములు అగ్నిచక్రమందు నిల్చున్నాయి కనుక, సహస్రారమందు గురుమూర్తి ఉన్నాడు కనుక అక్కడ పాదాలు ఎదురు శోకం శోకం అనే యొక్క ఈ స్మరణ ఎప్పుడైతే ఆ పాదములు బట్టి ఎప్పుడు అదే స్మరణలో ఉన్నటువంటి వానికి అదే ధ్యాస ఎరకమరపులు లేకుండా, అరమరలు అంటే ఎరకమరపులు లేకుండా, ఎరకలేనప్పుడు మరపు లేదు, ఇంకా ఎరకలేని స్థితి గురు కృప వల్ల గ్రహించినటువంటి వారికి మాత్రమే ఈ ఎరుక రహస్యం అర్థమవుతుంది తప్ప నరునకు కాదు అంటాడు. నరుడు నారాయణుడు కావాలి, మానవుడు మాధవుడుగా మారాలి. అప్పుడు మాత్రమే ఎరుక యొక్క రహస్యం గురు కృప వల్ల ఇది కట్టబడుతుంది. అట్లా కాదు అంటాడు. అదే దొంగ వేషము దాల్చి సంగీగా ఉండిన పరిపూర్ణుడవునా, అట్లుంటే కాదు, వాళ్ళ గురువులే కారు అని చెప్పి ఆయన గారు నిక్కచ్చే చెప్పేసి అంతే, భయం లేదని అడిగినారంట స్వామి దగ్గర వచ్చి, ఏమయ్యా గురువులను ఇట్లా అన్నావే, ఇట్లా అనవచ్చునా మరి, అట్లా వాళ్ళు ఉన్నారయ్యా నేను చూసిన కాబట్టి అట్లా రాయవలసి వచ్చింది అని స్వామి అన్నాడంట. మీకేమైనా లక్షణాలు ఉండవే అంటే మాకు లేవు అన్నాడు. లేకుంటే సరిపోయా, ఉంటే మానుకోండి అన్నాడు. ఎంత గొప్పగా విచారించి నాయన గారు చూసి రాసినారు. సంఘ సహితుడయ్యి దొంగ వేషము దాల్చి సంఘీగా ఉండిన పరిపూర్ణుడవునా, వానికి జన్మరహితమవునా. ఇటువంటి వాళ్లకు వేషాలు వేసుకున్నటువంటి వాళ్ళే గురువులు కారు అని విచారించుకోవాలి. ఎందుకంటే ఇది నిజమైనటువంటి భక్తుడు గ్రహించుకోవాలి. జన్మరహిత మార్గాన్ని అన్వేషించినటువంటి యొక్క సద్భక్తుడు సదా సద్విచారణ వలన అట్టి గురువులను పరిశీలించి విచారించి నిజ గురువును వెతుక్కొని జన్మరహిత మార్గాన్ని తెలుసుకోవాలి తప్ప ఎట్లాంటి అట్లా పోతే ఇది అట్లా తెలుసుకోలేరు నాయన అని చెప్పి నాయనగారి కందర్థం లోపల మనకు చాలా చక్కగా సెలవిచ్చినాడు. జై శ్రీ సద్గురునాథ మహారాజు జై.